పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో ఈ వెర్షన్ కథకు మరింత లోతును జోడిస్తుంది. పుష్ప చిన్ననాటి ధైర్యం, షెకావత్ పథకం మరియు ఇతర కీలక సన్నివేశాలు ఈ వెర్షన్లో ఉన్నాయి. సంక్రాంతి సినిమాలు ఎఫెక్ట్తో కొంతవరకు పుష్ప 2 ఊపు తగ్గిన మాట నిజం. అయితే పుష్ప టీం మాత్రం తగ్గేదేలే, మనని చూడటానికి జనాలు థియేటర్కు రావాలి అని ఫిక్స్ అయింది. అందుకోసం సినిమాలో కొన్ని ఎగస్ట్రా సీన్స్ కలిపి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ను వదిలింది. ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో చూడాల్సి ఉంటుందేమో అనుకుంటే థియేటర్స్లోనే వదిలి ఫ్యాన్స్కు పండగ చేశారు. ఇంతకీ ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్లో వదిలిన సీన్స్ ఎలా ఉన్నాయి? జపాన్ స్మగ్లర్స్తో పుష్ప ఫైట్ తర్వాత అతను ఓ సముద్రంలో పడతాడు. అది ఫ్లాష్ బ్యాక్కు లీడ్ చేస్తుంది. చిన్నప్పటి పుష్ప రోజుల్లోకి వెళ్తుంది. క్రికెట్ బాల్ని అక్కడున్న నీళ్లలోంచి తీసుకురావటం, అతను గెలిస్తే అతను మొల్లేటి వెంకట్ రమణకు కొడుకు అని పిలుస్తామని అంటారు. దాంతో పుష్పకు ఈత రాకపోయినప్పటికీ నీళ్లలోకి దూకుతాడు. అతను చిన్నప్పటినుంచి అతని ధైర్యం ఏమిటనేది చూపిస్తారు. ఇంటర్వెల్ సీన్ పుష్పకు మంగళం శ్రీను ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి వస్తుంది. మంగళం శ్రీను మూట ముళ్ళు సర్దుకుని వెళ్ళిపోదాం అంటాడు. ఆ తర్వాత షెకావత్ శ్రీనుని ఓ టన్ను రెడ్ శాండిల్ కావాలని కోరతాడు. అదే మెయిన్ ప్లాట్కు దారి తీసే సీన్. షెకావత్ అరేబియన్ కంటైనర్ని సముద్రంలో పట్టుకుని శ్రీలంకు వెళ్లే కొన్ని పడవలను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అక్కడే అతనికి జక్కారెడ్డికు హమీద్కు మధ్య స్మగ్లింగ్ ఆపరేషన్ జరుగుతోందని రివీల్ అవుతుంది. పోర్ట్ దగ్గర కారు యాక్సిడెంట్, హమీద్ని షెకావత్ చంపటం, జపాన్ స్మగ్లింగ్కు చెందిన లింక్ మొత్తం బయటకు రావటం జరుగుతుంది. జక్కారెడ్డి ఆ యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇక సిండికేట్లో ఆధిపత్య పోరు, పుష్ప జపాన్కు వెళ్లి మిస్సైన షిప్మెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం వంటివి చూపెడతాడు. అలాగే జక్కారెడ్డి చనిపోయిన తర్వాత జాల్ రెడ్డి దగ్గరికి వెళ్లి తనతో చేతులు కలవాలని పుష్ప అడగడం, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి లాకెట్ తిరిగి పొందడం లాంటి సీన్లు ఈ రీలోడెడ్ వెర్షన్లో చేర్చారు. పుష్ప 2 రీలోడెడ్ కట్లో ఉన్న సీన్స్ వల్ల జపాన్లో జరిగే హీరో ఇంట్రడక్షన్ సీన్కు ఓ క్లారిటీ వచ్చింది. అసలు జపాను, అక్కడ అల్లు అర్జున్ చేసిన తుఫాన్ ఏమిటి, అక్కడ వాళ్లకు పుష్పతో సమస్య ఏమిటి వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. వాటికోసం 3వ పార్ట్ వరకు వేచి చూడాల్సిన పనిలేదు. చాలా ఎక్సైటింగ్ లింక్ ని ఈ ఫస్ట్ ఫైట్ సీన్లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే సినిమా హైలైట్స్ ఒకటైన పుష్పను పట్టుకునేందుకు షెకావత్ చేసే రామేశ్వరం సెర్చ్ సీన్స్ ఎక్స్టెండ్ చేశారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా ఎగస్ట్రా సిండికేట్ మీటింగ్ సీన్, జపనీస్తో పుష్ప మీటింగ్ సీన్, జాలిరెడ్డి సీన్స్ కూడా కనిపించి అలరిస్తాయి. చాలా సినిమాల్లో ఎగస్ట్రా సీన్స్ యాడ్ చేశామంటే చేశామన్నట్లు ఉంటాయి. పుష్ప 2లో వచ్చినవి మాత్రం కీ సీన్స్ కావటం విశేషం. ఈ 20 నిమిషాలు ఎడిటింగ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎక్కువ సెకండాఫ్ లోనే ఈ కట్ చేసిన సీన్స్ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. దాదాపు ఫస్టాఫ్లో పెద్దగా మార్పు అనిపించలేదు. ప్రారంభంలో అల్లు అర్జున్ సీన్ ఇంట్రడక్షన్ తప్పిస్తే కొన్ని కొత్త డైలాగులు సైతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ చిత్రం ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 2వ స్థానంలో, తెలుగు సినిమాల లిస్టులో ప్రథమ స్థానంలోకి వచ్చింది. దంగల్ తర్వాత ఇప్పటివరకు 2వ ప్లేస్లో ఉన్న బాహుబలి 2ను రికార్డును బ్రేక్ చేసింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్లు రాబట్టింది. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.